ఎబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. సుమారు 5, 6, 7 వచనాలు కలిపి ఉన్నాయి. చదవండి ఎవరైనా. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవుడికి ఇష్టుడై ఉండెనని దేవుడు అతన్ని కొనుపోయిన గనక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను ఎత్తుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఆగుతాం. నా మాటలు అందరూ క్లియర్గా ఉన్నాయిగా. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఉంది. నిజానికి పూర్తిగా ఈ మదర్స్ డే కోసం చెప్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. అయినా కానీ ఆ యొక్క పదాలు ఈ మెసేజ్లో మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్తాం. మదర్స్ డే క్యాలెండర్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, లవర్స్ డే ఉంది, ఇంకా ఏ డేలు ఉన్నాయి చెప్పండి. చిల్డ్రన్స్ డే ఉంది, ఇంకా ఇంకా ఏదో డే ఉందిలేండి. రకరకాల డేస్ ఉన్నాయి. వీటన్నిటి గురించి చెప్పుకోవడం మనకి సంఘం దేవుడు మనకి ఏదికి ఇవ్వలేదు, కానీ తల్లులకు మాత్రం దేవుడు బైబిల్లో స్పేస్ ఇచ్చాడు. స్త్రీలకి ప్రత్యేకత ఉంది. వీళ్ళు పోషించే పాత్ర చాలా ఉన్నతమైనది. అలాంటి ఉన్నతమైన పాత్రలో కొన్ని కుటుంబాలు మనకు కనబడతాయి. కేవలం స్త్రీలను గూర్చే మాట్లాడుకోవడం వర్తమానం అనిపించుకోదు, కానీ ఈరోజు స్త్రీలు కాదు, స్త్రీలతో పాటు కలిపిన కుటుంబం మనకు కనబడుతుంది. అక్కడ కనబడుతుంది 11వ అధ్యాయం 7వ వచనంలో పాత నిబంధనలో రాయబడిన కొన్ని వ్యక్తుల కుటుంబాలు క్రొత్త నిబంధనలో ప్రత్యేకంగా రాయబడ్డాయి. పాత నిబంధన కుటుంబాలని క్రొత్త నిబంధనలు ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు? పాత నిబంధన కుటుంబాల గురించి క్రొత్త నిబంధనలు ఎందుకు రాస్తున్నాడు అంటే వాళ్ళు ఎంత ప్రత్యేకమైన వ్యక్తులు కాకపోతే పరిశుద్ధాత్మ మళ్ళీ క్రొత్త నిబంధనలో రాయిస్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు. పాత నిబంధనలు ఉన్న కొన్ని కుటుంబాలని, కొన్ని ఫ్యామిలీస్ని న్యూ టెస్టిమెంట్లో కూడా మళ్ళీ ఆ రికార్డ్స్ తెర మీద తెస్తున్నాడంటే వాళ్ళ ప్రత్యేకమైన కుటుంబం. ఆ కుటుంబంలో స్త్రీలు కానీ, ఆ కుటుంబంలో పురుషులు కానీ, ఆ కుటుంబంలోని యవనస్తులు కానీ, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తులు ఒక ప్రత్యేకమైన జీవన శైలి కలిగిన వారు. పైగా ఎక్కడెక్కడో రాయలేదు. వీళ్ళ సందర్భాలు ఎక్కడ రాశాడంటే విశ్వాస వీరుల పట్టిక జాబితాలో ఈ పరిస్థితులు రాసుకొచ్చాడు. విశ్వాసుల వీరుల పట్టికలో ఈ పరిస్థితులు రాసుకొచ్చాడంటే చిన్న విషయాలు ఏం కాదు. వీని గురించి మనం చాలా కూలంకషంగా ఆలోచించవలసిన సందర్భాలు ఉన్నాయి. ఏమున్నాయి చూద్దాం ఒకసారి. 5వ వచనం మనం మళ్ళీ చూద్దాం. 7వ వచనం ఒకసారి చదవండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసింది. బాగా వినాలి. అంటే ఒక విచిత్రమైన సందర్భాన్ని తీసుకొస్తున్నాడు నోవహు కుటుంబాన్ని. మనకు ఎన్నోసార్లు తెలుసు నోవహు కుటుంబాన్ని గురించి. నోవహు కుటుంబానికి ఉన్న విశిష్టత ఏముంది? చాలా ఉంది. నోవహు కుటుంబానికి, ఆ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత ఆ తరంలో ఏముంది? చాలా ప్రత్యేకత ఉంది. ఆ కుటుంబానికి ప్రత్యేకతే కాదు, ప్రత్యేకమైన పరిచర్య ఉంది. ప్రత్యేకమైన పరిచర్య కాదు, ఆ జనరేషన్లో ఎన్నో సవాళ్ళు, ఏ కుటుంబానికి లేని సవాళ్ళు ఆ కుటుంబానికి ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఆ రోజుల్లో దేవుడు నోవహు కుటుంబాన్ని మూసేయడమే కాదు, బాగా వినాలి, తన చేత్తో నోవహు కుటుంబాన్ని మూసేయడమే కాదు, ఆ రోజుల్లో కాలాన్ని,
ఆ రోజుల్లో పరిస్థితులను, కుటుంబాన్ని జలప్రలయంలో ముంచేసి మూసేశాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ కుటుంబం ఏ పాత్ర పోషించిందంటే చాలా గంభీరమైన పాత్ర పోషించింది. అదేంటో మనకు అర్థం కావాలంటే ఒక్కసారి పూర్వకాలపు ఆ లేఖనాలని మనం టచ్ చేయాలి. మనకు సమయం ఎలా తక్కువ ఉంది కనుక నేను అవుట్లైన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏం జరుగుతుందో ఆ రోజుల్లో ఒక్కసారి ఆదికాండం రండి. ఆదికాండము 6వ అధ్యాయం, అందరూ బైబిల్ చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం బైబిల్ చూడండి, పక్కకు చూడదు. కళ్యాణ మండపానికి వచ్చినట్టు అటు ఇటు చూస్తున్నారు కొంతమంది. బైబిల్ మాత్రమే చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తమ తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆ ఒక్క మాట మీకు ఏం తెలియజేస్తుంది? ఎంటైర్ కల్చర్ తెర మీదకి తీసుకొస్తుంది చూడండి. అంటే ఆ సమకాలీన సమాజం ఎలా ఉందో చూడండి. నోవహు వంశావళి ఇదేనట చెబుతూ, నోవహు నీతిపరుడు తన తరములో నిందారహితుడై ఉండెను. 8వ వచనంలో ఆయన నిందారహితుడు మాత్రమే కాదు, 8వ వచనంలో నోవహు యెహోవా దృష్టికి కృప పొందాడట. నోవహు కుటుంబం లేదా నోవహు దేవుని కుటుంబం, దేవుని యొక్క కళ్ళ దృష్టికి లేదా కను దృష్టికి వీళ్ళంత మంచి కనబడుతుందంటే ఇంకా మిగిలిన వారు ఎవరు కనబడట్లేదంటే కనబడట్లేదు. ఏం జరుగుతుందా? ముందున్న అధ్యాయాలు మీరు చదవండి. ఏం జరుగుతుంది? ఒక పద్ధతి లేని వివాహాలు జరుగుతున్నాయి ఆ రోజుల్లో. అవిశ్వాసులు విశ్వాసులు కలిసి వివాహాలు చేసుకున్నారు. 6వ అధ్యాయంలో తెలుసుగా. దేవుని కుమారులు నరులు కుమార్తెలను చక్కని వారిని చూసి, అంటే దేవుని దృష్టికి అవి మంచి వివాహాలు కాదు. విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. గాడిదకే జంట కుదురుతుంది, గుర్రానికి గుర్రంతోనే తోడు కుదురుతుంది, వెలుగుకి చీకటికి సంబంధం ఉండదు. కానీ రివర్స్ జరుగుతుంది. ఏంటంటే దేవుని పిల్లలను చెప్పుకుంటున్న వారు లోక సంబంధమైన కయ్యేని సంతానంతో జతగట్టారట. ఈ వివాహాలు దేవుని దృష్టికి నచ్చలేదు. అక్కడితో ఆగిపోయారా? ఆ పై అధ్యాయాలకు వెళ్తే మనకు తెలుసు, ఓ గొప్పలు చెప్పుకున్నాడు వాడు కనబడతాడు మనకి. వాళ్ళ భార్యలు ఆదా శీల, పేర్లు బాగున్నాయని పెట్టుకోకండి, అలాదో టైపు. వాళ్ళతో గొప్పలు చెప్తున్నాడు. ఏమని గొప్పలు చెప్తున్నాడంటే, ఈరోజు నేను ఏం చేశాను తెలుసా? ఏం చేసావు అని అడిగితే వాళ్ళ భార్యకి లేదా వాళ్ళ భార్యకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈరోజు ఒకడు నన్ను కొట్టాడు, నేను తిరిగి కొట్టేశాను అన్నాడు. ఒకడు నన్ను చంపాడు, మళ్ళీ నేను తిరిగి చంపేశాను. అంటే వాడు చేసిన తప్పుని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడండి. నేరాలు గొప్పగా చెప్పుకుంటున్నారు, కొట్లాట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక మిగిలిన అధ్యాయం మీరు ముందుకెళ్ళి చూడండి. ఆ 4వ అధ్యాయంలో మత్తెక్కిపోయే సంగీతాలు పుట్టించారట. మత్తెక్కిపోయే సంగీతాలు పుట్టించారు. మైమరిసిపోయే బంధాలు ఏర్పరచుకున్నారు. ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితులు తెర మీదకి వచ్చింది. లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారు. కొత్త సిటీస్ ఫామ్ చేశారట. అంటే ముందు అధ్యాయాలు జరుగుతున్న చరిత్ర నేను చెప్తున్నాను. పట్టణాలు కట్టి పట్టణాలకు పేర్లు పెడుతున్నారు. సంగీతాలు పుట్టించి ఆ సంగీతాల ముసుగులో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కొట్లాటలను కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎంత వైలెన్స్ జరిగిస్తే అంత రాయల్టీ అన్న ఫీలింగ్లోకి ఆ రోజుల్లో వచ్చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా ఇలాంటి టైంలో దేవుడు అన్నాడట, ఎవరి జీవితాలు బాగాలేని టైంలో ఒక్కరి జీవితం దేవుడికి నచ్చిందట. ఆ ఒక్కరి జీవితం ఎవరిదో మనకు తెలుసు, నోవహు కుటుంబాన్ని. నోవహు కుటుంబాన్ని ఆ ఒక్కడి జీవితాన్ని మాట్లాడుతున్నాడు చూడండి. ఏమైనా మాట్లాడుతున్నాడో ఒకసారి చదువుదాం. 8వ వచనం చదువుదాం ఒకసారి. అయితే నోవహు యెహోవా దృష్టికి కృప పొందినాడు. అయితే అన్నాడంటే దాని అర్థం ఏంటి? అంతకు ముందున్న పరిస్థితులు ఏమీ బాలేదు. బాల్యం నుంచి నరుల హృదయాలు బాలేదు, బాలురు బాలేదు, యవనస్తులు బాలేదు, ఒక్కరు బాలేదు. ఎవరు బాలేని టైంలో ఒక్కడ మాత్రం బాగున్నాడు, ఆయనే నోవహు. రెండో ప్రశ్న, నోవహు ఒక్కడే బాగున్నాడా? మర్చిపోద్దు, ఈరోజు స్పెషల్ డే ఉంది. ఏంటి చెప్పండి? మదర్ కూడా బాగుంది. మీరు బైబిల్ వ్యాఖ్యానాలు చదివితే, బైబిల్ నడిచిన విధానం చదివితే, అనేకులకు తల్లి అవ్వమ్మ అయితే, మళ్ళీ ప్రపంచం రెండవసారి పుట్టుకొస్తే మళ్ళీ ప్రపంచానికి రెండవ తల్లి ఎవరైనా ఉందంటే నోవహు భార్య. మర్చిపోద్దు. ప్రపంచానికి మొదటి తల్లి అవ్వమ్మ అయితే, ప్రపంచానికి రెండవ తల్లిలా మిగిలింది నోవహు భార్య మిగిలింది. రెండవది,
ఇప్పుడు నీతిమంతుడైన వాడు ఒక్కడే, నోవహు ఒక్కడే లేడు. ఒకవేళ నీతిమంతుడైన ఆయన ఒక్కడైతే మిగిలిన 7గురిని ఆయన ఏదో కావాలని ఈయన యొక్క రికమెండేషన్ మీద రక్షించలేదు. అలాంటి పనులు దేవుడు చేయడు. ఒకరి రికమెండేషన్ వల్ల కుటుంబాన్ని కాపాడేస్తాడా? నాకు బేబీ పుట్టింది మదర్స్ డే నాడు ఇంకో మదర్ పుట్టింది నాకు. ఇప్పుడు నేనేదో జేమ్స్ గారు పెద్ద సేవ చేస్తున్నారని ఇప్పుడు నా భార్యకి రికమెండేషన్ ఇచ్చాడు, నా పిల్లలకి రికమెండేషన్ ఇచ్చాడు, నా లైఫ్ పార్ట్నర్కి రికమెండేషన్ తెచ్చే ముందు పెట్టాడు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, నా రికమెండేషన్ వాళ్ళకి పనిచేయదు. వాళ్ళకి వాళ్ళ నీతిని బట్టి లేదా వాళ్ళ విశ్వాసమును బట్టే దేవుడు వారిని ఎంపికలోకి తీసుకుంటాడు. ఇంకా రికార్డు మీకు అర్థం కావాలి అంటే ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్ముడు మాత్రమే రక్షించుకుంటారు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఎవరి నీతిని బట్టి చెప్పండి, తమ్మును తాము రక్షించుకుంటారు. ఇప్పుడు నోవహు నీతిని బట్టి నోవహు భార్యను రక్షించలేడు, నోవహు నీతిని బట్టి నోవహు కుమారుల్ని రక్షించలేడు. ఎవరి నీతి వాళ్ళకంటే మీకు ఏమర్థమవుతుంది? ఎవరి ప్రార్థన వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి యొక్క తీరుతనులు, ఎవరి నీతి వాళ్ళదే. ఒకరిది ఒకరికి వర్తించదుగాక వర్తించదు. యేసుక్రీస్తుని పక్కన పెట్టండి. ఒకరిది ఒకరికి వర్తించదు. ఎందుకంటే నోవహు నీతిమంతుడు కాబట్టి తన భార్యని తన నీతిని బట్టి దేవుడు రక్షించే ప్రయత్నం చేయలేదు. చాలామంది పూర్వకాలం నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో ఇలాంటి ప్రసంగాలు చెప్పేవారు. ఏమనంటే నోవహు ఒక్కడే నీతిమంతుడు కనుక మిగిలిన వారిని కూడా రక్షించాడు. అలా లేదు బైబిల్లో. నోవహును బట్టి అని లేదు, నోవహు ఉన్నాడు కాబట్టి అని లేదు. నోవహుతో పాటు 7గురు కూడా బాగున్నారు కాబట్టి రక్షించాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన ఫ్యామిలీలో మనం బాగున్నంత మాత్రాన మన ఫ్యామిలీని అంతటిని దేవుడు దీవించాడు. అందులో ఒకరికే భక్తి ఉండొచ్చు, లేదా ఒకరికే బాగుండొచ్చు, లేదా ఒకరే దేవునికి దగ్గరగా ఉండొచ్చు. మరి మిగిలిన వాళ్ళ సంగతే? వీడిని బట్టి ఏదో ఒకటి చేద్దామని అనుకోడు. వాళ్ళ రక్షణ కూడా వాళ్ళకు సంబంధించింది. అందుకే మాట్లాడుతున్నాడు. నోవహు కుటుంబాన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయగలిగితే నోవహు కుటుంబం చాలా చాలా దేవునికి దగ్గర అయిపోయిన కుటుంబం. చుట్టుపక్కల చుట్టాలు ఉన్నారు, చుట్టుపక్కల స్నేహితులు ఉన్నారు, చుట్టుపక్కల అనేక మంది మనుషులు ఉన్నారు. ఎవరితోనో ఆయన కాంటాక్ట్ అయ్యాడు లేదో నాకు తెలియదు, కానీ ఆయనకి దగ్గరకు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ 7 మెంబర్స్ ఉన్నారు చూసారా, ఆ 7గురితో మాత్రం ఆయన కాంటాక్ట్ అయ్యాడట. ఏ విషయంలో ఆయన కాంటాక్ట్ అయ్యాడు? దేవుడు ఒక విషయం చెప్పాడు. ఈ ప్రపంచాన్ని దేవుడు నేడో రేపో తీసేయాలనుకుంటున్నాడు, జలప్రలయం రప్పిస్తాడట. ఇదివరకు అలాంటి ప్రళయాలు జరిగాయో లేదో, ఎలా ఉంటాయో మనకు తెలియదు. అసలు ఇలాంటి సముద్రాలు పొంగిపోవడం, ఆకాశం వాకిళ్ళు ఇప్పబడడం, ఈ భూమి అంతా నిండిపోవడం, పర్వతాలు సైతం మునిగిపోవడం, ఇలాంటి జరుగుతుందని, ఒక ప్రమాదం పొంచుందని దేవుడు నాకు చెప్పాడు. నాకు చెప్పిన సంగతులు ఇగో మీ 7గురికి చెప్తున్నాను. ఆయన చెబుతూ ఏమన్నాడంటే ఒక పెద్ద వాడ కట్టమన్నాడు. ఒక పెద్ద వాడ కట్టమన్నాడు. ఆ ప్రాజెక్ట్ మనం చేయాలనగానే అర్థం చేసుకుని ఆయన లాంటి వైరాగ్యం ఉన్నవారు కాబట్టి ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. కానీ ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకునే అయితే ఏమంటారు చెప్పండి? ఇల్లు కట్టడమే చాలా కష్టం, అలాంటిది చెప్పండి ఏం కట్టాలట? మీరు కట్టండి అంటారా? పైగా అందులో ఎంతమంది లేడీస్ ఉన్నారు చెప్పాలి? 4 లేడీస్ ఉన్నారు. ఎంతమంది? క్షమించండి, 3 లేడీస్ ఉన్నారు. అందులో 3 లేడీస్ ఉంటే 3 బాయ్స్ ఉన్నారు. అంటే సగానికి సగం పైన లేడీస్ ఉన్నారు, సగానికి సగం బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు హెల్ప్ తీసుకుంటే ఎవరి సహాయం తీసుకోవాలి? స్త్రీల సహాయం తీసుకోవాలి. ఈ స్త్రీల సహాయం తీసుకుంటే అంటే నోవహు భార్య, ఇప్పుడు ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు. 4 క్షమించండి, ఈ ఆడలు కూడా వద్దులోకి మనం కన్ఫ్యూజ్. 4 ఉన్నారు, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ 4, ఇప్పుడు ఈ 4 సంగతి సేము, హాము, యాపేతు, ఈవిడితో కలిపితే 4. ఈ 4 భార్యలు అంటే 4 ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీలను తీసుకొచ్చి ఈ స్త్రీలతో ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలి. స్త్రీల మాట అంటారా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇల్లు కాదు దేవుడు వాడకట్టమన్నాడే మనల్ని అంటే ఏమంటారు చెప్పండి? ఏమంటారు? వాడకట్టడం ఏంటండి అని అడుగుతారు, అడగరా? అదే సముద్రం మీదకి వచ్చేస్తుందట, ప్రపంచం అంతా మునిగిపోతుందట,
దేవుడు మనల్ని వాడెక్కమన్నాడంటే మీరు ఎక్కండి అంటారు. నేను అడుగుతున్నాను, వాళ్ళకి అర్థమవుద్దంటే అందరి స్త్రీలకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్తున్నాను వినండి, అందరికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ విశ్వాసులైన తల్లులకి, మదర్స్కి ఖచ్చితంగా అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైంది కనుక సుమారు 100 ఏళ్ల ప్రాజెక్ట్, అంటే ఒక ఇల్లు కట్టే గొప్ప కార్యక్రమం కన్నా, ఒక భవంతిని కట్టే గొప్ప కార్యక్రమం కన్నా, వాడ కడదామని తన భార్య తనతో చేతులు కలిపి వాళ్ళ కోడళ్ళు మామగారితో చేతులు కలుపుతున్నారంటే ఎంత మంచి వికాసం ఉన్న తల్లులండి వాళ్ళు, ఎంత విశాల దృక్కోణం ఉన్న తల్లులండి వాళ్ళు. పైగా వాళ్ళకి ఎంతో చెప్పుకోలేని బాధలు వాళ్ళని వెంటాడుతున్నాయి. అప్పటికే ఒకటి కాదు, రెండు కాదు, అప్పటికే చాలా బాధలు పడి ఉన్నారు. ఇప్పుడే కాస్తంత జీవితం బాగుందనుకునే సమయానికి ఈ పెద్ద ప్రాజెక్ట్ వచ్చి మీద పడింది. అంటే అప్పటి వరకు వాళ్ళ జీవితాలు బాగాలేదంటారు మీరంటే బాగాలేదు. ఏ విషయాల్లో బాగాలేదు? ఒక భార్య భర్తలు ఏ సంగతుల్లో అయితే బాధపడతారో ఆ సంగతుల్లోనే నావోహు భార్య బాధపడ్డారు. ఏ సంగతుల్లో బాధపడ్డారో ఒకసారి 5వ అధ్యాయం 32వ వచనం చూడండి. 5వ అధ్యాయం 32వ వచనం. నావోహు 500 ఏండ్లు గలవాడై సేమును హామును యాపేతును కనెను. ఎంతమందిని కన్నాడట? ముగ్గురిని. సేము, హాము, యాపేతు. ఈ ముగ్గురిని ఎప్పుడు కన్నాడట? 500 సంవత్సరంలో కన్నా. అంటే సుమారు 400 సంవత్సరాలు వాళ్ళకి ఎవరు లేరు చెప్పండి. బయటికి వెళ్ళి చూడండి, పిల్లలు లేని వాళ్ళు ఎంత ఏడుస్తారు. బయటికి వెళ్ళి చూడండి, పిల్లలు లేకపోతే ఎంత బాధపడతారో. క్రీస్తు పూర్వమైన, క్రీస్తు శకమైన పిల్లలు లేని దంపతుల్ని ఎలా చూస్తారు చెప్పనా? దేవుని కృపలు ఎదురేలకే అంటారు. పిల్లలు లేని దంపతుల్ని బయట ఉన్నవారు ఎలా చూస్తారు చెప్పనా? అరే ఏం జీవితారులా, ఒంటరి జీవితాలు వీళ్ళవే అంటారు. బయట పిల్లలు లేని వారిని ఎలా చూస్తారు తెలుసా? అరే వీళ్ళకి కనీసం దేవుని యొక్క కృప కానీ దయ కానీ, అసలు వీళ్ళకి భక్తి లేదురా, ఆ భక్తి లేదు కనుకే వీళ్ళకి దేవుడు బిడ్డల్ని ఇవ్వట్లేదురా అని చూస్తారు. క్రీస్తు పూర్వం ఇంకా ఎక్కువ. పిల్లలు లేని తల్లిదండ్రుల్ని, గొడ్రాలని చాలా ఘోరంగా అవమానించేవారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు. 4 సంవత్సరాలు పిల్లలు లేట్ అయితేనే అత్తింటి కుటుంబం, అమ్మింటి కుటుంబం ఎలా చూస్తారండి? పైనుంచి కిందకు చూస్తారు. ఏంటే అందరు పిల్లలు కట్టున్నారు, పిల్లలు కన్నావు గొడ్రాలుగా. పైపచ్చికి అత్తింటోళ్ళు ఏమంటారు చెప్పనా? ఒక కాయ లేదు, పువ్వు లేదు, అనవసరంగా నిన్ను చేసుకున్నా, దేన్నైనా చేస్తే మా కుటుంబానికి చెప్పండి, 2 పిల్లలైనా కదా నిన్ను చేసుకున్నాం ఏంటని ఎన్ని మాటలు అంటారు. టైం వచ్చినప్పుడల్లా అంటారు, ఎక్కడికైనా పోయినప్పుడల్లా అంటారు. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ. క్రీస్తు పూర్వం ఇలాంటి గొడవలు ఎక్కువ ఉన్నాయంటే మీరు చూడండి. అక్కడ ఆ అన్నకు ఆపోజిట్గా ఉంటుంది, ఆవిడ పేరు ఏం పేరు? పెనిన్న. వాళ్ళిద్దరు గొడవ వచ్చినప్పుడు ఇంక ఏ పాయింట్స్ లేవని ఆ పెనిన్న ఏ పాయింట్ తెర మీద తీసుకొచ్చింది చెప్పండి? నువ్వు గొడ్రాలువి అంతే. మీరు గమనించండి, ఆ రోజుల్లో పిల్లలు లేరన్న సంగతిని చాలా అవమానంగా చూస్తారు. ఈ రోజుల్లో కూడా పిల్లలు లేకపోతే అవమానంగానే చూస్తారు. విశాల దృక్కోణం లేదు ఆ రోజు ఈ రోజు కూడా. మీరు గమనించండి, నావోహు కుటుంబం 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, ఏకంగా చెప్పండి 400 సంవత్సరాలు ఖచ్చితంగా వీళ్ళ పిల్లల కోసం బాధపడి ఉంటారో ఉండరు చెప్పండి? ఖచ్చితంగా బాధపడ్డారు. 400 సంవత్సరాలు వీళ్ళు దేవుని కోసం బాధపడ్డారు, మరో పక్కన పిల్లలు బాధపడ్డారు. ఇప్పుడు గమనించండి, పిల్లలు పుట్టాలంటే క్రీస్తు ఎక్కువ నమ్మకం ఏంటంటే దేవుడు ఇస్తేనే చెప్పండి పిల్లలు పుడతారు. దేవుడు అనుగ్రహం ఉంటేనే పిల్లలు పుడతారు. ఇప్పుడు దేవుడు అనుగ్రహం ఉంటేనే పిల్లలు పుడతారు అని నమ్మకం ఉన్నప్పుడు, ఏ దేవుని అనుగ్రహం 400 సంవత్సరాలు లేదని లోకం కోడేకి వస్తుందో, ఇప్పుడు అదే దేవుడు వచ్చి ఏమంటున్నాడు చెప్పండి? మిమ్మల్ని ఎంపిక చేస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఏ 400 సంవత్సరాలు అయితే వాళ్ళకి నిశ్శబ్దంగా అలా వదిలేశాడో, ఏ 400 సంవత్సరాలు అయితే వాళ్ళని చాలా అవమానాల్లో దేవుడు అలా వదిలేశాడో, ఆ 400 సంవత్సరాల తర్వాత వాళ్ళ దేవుడు ఒక ప్రాజెక్ట్ అప్పగిస్తున్నాడు వాళ్ళకి. మరో విచిత్రమైన మాట చెప్తాను వినండి. 400 సంవత్సరాలు ఏ దేవుడినైతే ఏం జరగకపోయినా నమ్మారో, 400 సంవత్సరాలు ఏ దేవుని కృప అయితే వాళ్ళు పొందుకోలేకపోయారో, ఏ 400 సంవత్సరాలు అయితే వాళ్ళకి సమాధానం లేకుండా ఏ దేవుని వలన దూరం పెరిగిందో, ఆ దేవుణ్ణి నమ్ముకుంటూ రోజు రోజుకి దగ్గర జరిగి ఎంత శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నష్టాలు జరిగిన ప్రభువా మాకు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నీకెప్పుడు మేము తల దించుతూనే చెప్పండి ఉంటాం. అది కపుల్స్ అంటే గుర్తుపెట్టుకో.
పిల్లల్ని ఇస్తే ఒకలాగా, పిల్లల్ని ఇవ్వకపోతే ఒకలాగా, కలిసి వస్తే ఒకలాగా, కలిసి రాకపోతే ఒకలా, జరిగితే ఒకలాగా, జరగకపోతే ఒకలాగా కాదు. ఏమి జరిగినా నా ఫ్యామిలీ మాత్రం నిన్ను ఎప్పుడు వర్షిప్ చేస్తూనే ఉంటుంది మై లార్డ్ అని చెప్పాలి. నాకు ఏం జరిగినా జరగకపోయినా, నాకు అనుకున్నట్టు పరిస్థితులు జరిగినా జరగకపోయినా నిన్ను ఆరాధించడంలో ఎన్నిదిరిగి చూడనగాక చెప్పండి, చూడండి. ఈ కమిట్మెంట్ నావోహకు ఉందట. అంతే. ఎప్పుడైతే ఇలాంటి కమిట్మెంట్ ఉన్న 400 సంవత్సరాలు ఎదురు చూశాడు. ప్రత్యేకమైన వారికి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకమైన వారికి, ఒకవేళ లైవ్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే, పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే మీకోసం నేను చెప్తున్నాను, ప్రత్యేకమైన దంపతులకు ఎప్పుడు పిల్లలు ఒక అడుగు ఆలస్యం అవుతారు. మీరు టెన్షన్ అయిపోకండి, మీకు వజ్రాలు పుడతారు. మళ్ళీ చెప్తున్నాను, మీరేం టెన్షన్ అయిపోకండి. ప్రత్యేకం అవుతుందంటే మా అత్త ఎలాగంటుంది, మా అక్క ఎలాగంటుంది, మా అమ్మ ఎలాగంటుంది, మా ఎదురింటి ఆంటీ ఎలాగంటుంది, పొరుగింటి పొల్లయ్య ఎలాగన్నాడు, పక్కింటి పలానోడు ఎలాగన్నాడు, వదిలేయండి. ఎవడెన్నన్నా వదిలేయండి. మీరు వెయిట్ చేయండి. ఎదురు చూడలో గొప్పతనం ఉంటుంది. ఒక మాట అయితే చెప్పండి, వన్ డే దేవుడు నాకు ఏదో గొప్ప కార్యము చేయబోతున్నాడు. ప్రస్తుతానికి ఈ పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు, వాటికి ఎలా ఆన్సర్ చేయాలో కూడా నాకు తెలియదు, వీటిని ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు అర్థం కాదు. కానీ వన్ డే నేను ఖచ్చితంగా అన్నిటికీ సమాధానం చెప్పగలిగే స్థితిగతుల్లోకి దేవుడు నన్ను పెడతాడని మీ నోటంట విశ్వాసపు మాటలు రావాలి. ఈ లోపల మీరు కంగారు అయిపోయి అక్కడికి వెళ్ళకపోయా అన్నారంట. ఎక్కడికి అన్నారు, అదే అక్కడికి వెళ్ళండి, రాయి మీద రాయి ఎడితే పుడతారన్నారంట అన్నారు. రాయి ఎత్తడు అలాంటి పనులు చేశారంటే, రాయి మీద రాయి ఎట్టండి, రాయిని ఉయ్యాలి, సోపండి. నేను అడుగుతున్నాను, పిల్లలు పుట్టాలి, ఎలా పుట్టాలన్నది మన చేతుల్లో ఉన్నది. గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఎవరు ఎలా పుట్టాలన్నది ఎవరు నిర్ణయిస్తారు చెప్పండి? అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని రాయి మీద రాయి పెట్టాలి, రాయిని ఉయ్యాలి లోపాలంటే నేను ఊపేస్తాడు 4 భుజాల మీద ఎట్టి. గుర్తుపెట్టుకో, ఆడ పిచ్చి పని చేయకండి. అందుకే నోవాహు ఎదురు చూశాడు. ఎప్పుడైనా వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ ఇలా జరిగిందని బైబిల్ రికార్డ్స్లో లేవండి. దేవా ఇంకెప్పుడు ఇస్తావు ప్రభువా పిల్లల్ని, 400 years అయిపోతుంది, ఇంక ఇవ్వా మాకు పిల్లల్ని. ఎప్పుడన్నా అలాంటి ప్రేయర్స్ వాళ్ళు చేసినట్టు మనకు కనబడుతుందా? ఇస్తాడు. ఇప్పుడు కాకపోతే రేపు ఇస్తాడు, రేపు కాకపోతే తర్వాత ఇస్తాడు, లేకపోతే ఇవ్వడం మానేస్తాడు. ఆయనకి నచ్చినప్పుడు ఇస్తాడు. వాళ్ళ మౌనం వెనకాల వాళ్ళ దేవుడి పట్ల వాళ్ళకున్న నమ్మకం చూడండి ఎంత బాగుందో. అనుకున్నట్టుగా ఇచ్చాడు 500 సంవత్సరాలకి. ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ 500 సంవత్సరాల తర్వాత ఆ కొడుకులకి ఎవరైతే ఉన్నారో ఆ కొడుకులు దేవుని నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేశాడు. అరే వెళ్ళరండ్రా అన్నాడంట. వాళ్ళ డాడీ చెప్తున్నాడు, అరే పెద్దోడా, అరే చిన్నోడా, అరే ఇంకా చివరోడా ఇలా రారా అన్నాడు. ఏం డాడీ అని అడిగారు. ఏమీ లేదు, దేవుడు మనకి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడురా. ఆ ప్రాజెక్ట్ ఏం కాదు, ఇల్లు కట్టే ప్రాజెక్ట్ కాదు, ప్యాలెస్లు కట్టే ప్రాజెక్ట్ కాదు, ఇవన్నా త్వరగా కట్టేస్తాం, కానీ 100 సంవత్సరాలు కట్టే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఆ 100 సంవత్సరాలు కట్టే ప్రాజెక్ట్ ఏంటంటే ఒక వాడ కట్టాలి. అప్పటికే కొత్తగా పెళ్ళి అయింది ఎవరికి? వాళ్ళకి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వైరాగ్యం ఎలా ఉంటుందండి? అదిలా ఉంటుందిలేండి. బ్రేక్లో అడగండి చెప్తాను. ఎలా ఉంటుంది? బీచ్లకు పోతారు, పార్కులకు పోతారు, రకరకాలు పోతారు, ఎన్నో విషయాలు ఉంటాయి. వాళ్ళకి ఆ టైంలో ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి దేవుని వైరాగ్యం తక్కువ ఉంటుంది. అలాంటి టైంలో మీరు చూడండి, అలాంటి టైంలో దేవుడు ప్రాజెక్ట్ని సీరియస్గా తీసుకుంటున్నారంటే ఈ అబ్బాయిలు. వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు ఏమనంటే, మనం వాడ కట్టాలంటే, అలాగే డాడీ దేవుని పని కన్నా సౌందర్యం మనకి ఇంకేముంది చెప్పండి? దేవుని పని కన్నా సౌందర్యం ఏముంది? ఆ పిల్లలు ఆ టైం లైన్లో వాళ్ళు ఇస్తున్నప్పుడు చూడండి, తండ్రి యొక్క మాటను జవదాటకుండా ఈ తండ్రి చెప్తున్న మాట ఈ తండ్రి అంటే కాదు, ఈ తండ్రికి చెప్పండి ఆ తండ్రి కూడా చెప్పాడని ఎంత నమ్మకాన్ని వాళ్ళు సలుపుతున్నారు చూడండి. వాళ్ళ నాన్నగారి మాటని భుజాల మీద వేసుకున్నారట, నాన్న బాధ్యతను తెర మీద తెచ్చారట. మరొక విషయం ఏంటి చెప్పిన, అసలు నెక్స్ట్ జనరేషన్ ఫామ్ అయితే ఆ జనరేషన్ ఫామ్ అయ్యే ప్రాజెక్ట్ ఎవరి చేతి ఉంటుందో తెలుసా? మీ ముగ్గురి చేతుల్లోనే ఉంటుందిరా. ప్రపంచమంతా అంతమైపోద్ది. మళ్ళా కొత్త తరం రావాలి అంటే ఆ తరానికి నాంది పలికే నాయకులు ఎవరో తెలుసా? సేము నువ్వే, హాము నువ్వే, ఎపెతు నువ్వే. మీ ముగ్గురే నెక్స్ట్ తరానికి నాయకులు కాబోతున్నారు. ఇది దేవుడు చెబుతున్నాడంటే దేవుడు చెబుతున్నాడు. ఆ దేవుడు చెప్పింది బలంగా నమ్ముతున్నారంటే బలంగా నమ్ముతున్నారు. మరి మాట గమనించండి, కొత్తగా పెళ్ళి అయిందో లేకపోతే లాంగ్ టైం అయిందో మొత్తం మీద ఏదైతేనో పిల్లలు పుట్టే వరకు కొత్తే.
ఆ పిల్లలు పుట్టే వరకు వాళ్ళకి ముచ్చటే. ఆ పిల్లలు పుట్టే వరకు ఆ దంపతులకి ఎప్పుడు ఆ ప్రేమానురాగాలు వైరాగ్యం ఉంటూనే ఉంటుంది. మీరు గమనించండి, వీళ్ళిద్దరికి ఎవరైతే ఉన్నారో ఈ దంపతులు 3 జంటలు ఉన్నాయిగా, ఈ 3 జంటలు సేము హాము యాపెత్ ఎదుగుతున్నారో ఈ 3 జంటలకి వీళ్ళకి పిల్లలు పుట్టలేదంట. ఎందుకు పిల్లలు పుట్టలేదు? ఎందుకు పిల్లలు పుట్టలేదంటే వీళ్ళకి పెద్ద ప్రాజెక్ట్ ఉంది. ఈ పిల్లలు పుట్టే ప్రాజెక్ట్ బాగా ఉండండి. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఈ పిల్లలు పుడితే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? కార్యక్రమం డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే ఇప్పుడు వీళ్ళ మీద కేంద్రీకం కాకుండా దేవుడు తీసుకున్న నిర్ణయం, జలప్రలయం వచ్చి పోయే వరకు, అంటే కొన్ని వందల సంవత్సరాలు మీరు గమనించండి, జలప్రలయం వచ్చి పోయే వరకు ఎవరికి బిడ్డలు చెప్తారు? సేమ్ హాము బిడ్డలకు పుట్టలేదు. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో అత్తయ్య గారు ఉన్నారుగా, మర్చిపోద్దు ఈరోజు మదర్స్ డే అని. ఇంట్లో అత్తయ్య గారు ఉన్నారు, అత్తయ్య గారి పేరేంటి చెప్పండి? ఉండదు, అంత సీరియస్గా చూడకండి, పేరే ఉండదు. నోవహు భార్య అంతే. ఆ నోవహు భార్య ఏమని చెప్పుంటుంది? పిల్లలు లేరని బాధపడకండి అమ్మా, పిల్లలు లేరని ఇబ్బంది పడకండి. మీ అత్తయ్యనైనా నాకు ఎన్ని సంవత్సరాలు లేరో తెలుసా? చెప్పండి. 400 సంవత్సరాలు పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. మనం అనుకుంటాం పిల్లలు లేని తల్లి గొడ్రాలు ఎక్కువ కాలం బతికింది ఎవరంటే శారమ్మ అనుకుంటాం. శారమ్మ ఉన్నది 90 సంవత్సరాలే. బాగా వినండి, ఆ 90కి ఇంకొక 3 90లు కలిపితే చెప్పండి, ఆ రౌండ్ ఫేర్లు చేస్తే 400 సంవత్సరాలు ఎవరికి పిల్లలు లేరు. శారమ్మ కానీ పెద్దరికాడు ఎవరికి చెప్పండి? నోవహు భార్య. ఇది ఖచ్చితంగా ఈ ధైర్యం ఎవరికి చెప్పుంటుంది చెప్పండి? ఖచ్చితంగా కోడలకు చెప్పింది. ఏమని చెప్పుంటుంది? అమ్మ బాధపడకండి, దేవుడు అనుకున్న సమయానికి ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తాడు, అప్పటి వరకు వెయిట్ చేయండి, అప్పటి వరకు వెయిట్ చేయండి. నేను 400 సంవత్సరాలు ఎదురు చూశాను, మీరు కూడా ఎదురు చూడండి. దేవుడు తగిన సమయం అందు మనకి పిల్లలను అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా దేవుడు పిల్లలను అనుగ్రహిస్తాడు. ఆయన పిల్లలను అనుగ్రహించడమే కాదు, మన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ కుటుంబంలో నోవహు ఒక్కడే కాదు నీతిమంతుడు. చెప్పండి, నోవహు భార్య నీతిమంతురాలు. చెప్పండి, నోవహు కొడుకులు నీతిమంతులు. చెప్పండి, నోవహు కోడళ్ళ నీతిమంతులు. అంటే అది నీతిమంతుల కుటుంబం, అంటే అది నీతిమంతుల కుటుంబం. అందుకే పేతురు గారు ఈ కుటుంబాన్ని డిక్లేర్ చేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఒకసారి 1 పేతురు పత్రిక చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా చెప్పండి రక్షణ తీసుకున్నారు. మన కుటుంబాలు తెర మీదకి తండి. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందు. అంటే ఈ ఫ్యామిలీలో ఇంకా కొంతమంది బాప్టిజం తీసుకోలేదని అనడానికి లేదు. పెద్దావిడ తీసుకుందట, పెద్ద ఆయన తీసుకున్నాడట, చిన్నోళ్ళు తీసుకున్నారట, కోడలు తీసుకున్నారట, అందరూ బాప్టిజం తీసుకున్నారట. వాళ్ళ బాప్టిజాలు తీసుకుని చర్చిలకు కూడా తిరగరట. వాళ్ళ బాప్టిజాలు తీసుకుని ఏం చేస్తారట? దేవుని పనిని శ్రద్ధ కలిగి యూనిటీగా కుటుంబం పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ కుటుంబంలో ఎవరెవరు క్రియాశీలకంగా పనిచేస్తారంటే ఒక పెద్ద తలకాయ ఉంది నోవహు. ఆ 2వ తలకాయ ఎవరంటే నోవహు భార్య. ఈ 2 తలకాయలు కలిసి ఎవరిని గైడ్ చేస్తున్నారు చెప్పండి? పిల్లల్ని గైడ్ చేస్తున్నారు. చూడండి, పెద్దలు ఎప్పుడు అలానే వ్యవహరించాలి. ఒకరు బాగుండి ఒకరు బాగోకపోతే, ఒకరు నిలబడి ఒకరు నిలబడకపోతే, ఒకరు భక్తిగా ఉండి మరొకరు భక్తిగా లేకపోతే పిల్లలు గాలిద వల్ల తయారవుతారు. మళ్ళీ చెప్తున్నా, తల్లి వస్తేనేమో తండ్రి రాదు, తండ్రి వస్తేనేమో తల్లి రాదు, పిల్లలు వస్తేనేమో తల్లిదండ్రులు రారు. నడు అవేం కుటుంబాలండి? కుటుంబాలు అడుగుతున్నా, అవేం కుటుంబాలు అంటే భక్తి అందరికి ఉండదా? ఒకరికి ఉంటే ఒకరికి ఉండదా? అవేం ఫ్యామిలీస్ అంటే ఈరోజు అలాంటి ఫ్యామిలీస్ ఎక్కువైపోయి కుటుంబంలో చూడండి, పిల్లలు వస్తారు తల్లిదండ్రులు కనబడరు, తల్లిదండ్రులు వస్తారు పిల్లలు కనబడరు. కానీ కుటుంబం చూడండి, ఆ 8 మంది కలిసి కూడా కుటుంబం బాప్టిజం తీసుకున్నారు. కొన్ని పదాలు ఉన్నాయి అక్కడ. 8 మందికి ఆత్మ అనుభవం ఉందంట.
మరో పదాలు ఉన్నాయక్క, 8 మందికి ఆత్మ అనుభవం ఉండడమే కాదు, 8 మందికి బాప్టిజం అనుభవం ఉందట, 8 మందికి నీతి అనే సర్టిఫికెట్ ఉందట, 8 మందికి కూడా సాక్ష్యం ఉందట, 8 మంది కూడా దేవుని కనుదృష్టిలో పడినోళ్ళట, 8 మంది కూడా ప్రపంచానికి నేరస్థాపన చేయడానికి నిలబడ్డారు. ఎలా నేరస్థాపన చేస్తారంటే, నోహు ఆ తరంలో ఉన్న పురుషులందరి మీద నేరస్థాపన చేస్తారు. నోహు భార్య ఆ తరంలో ఉన్న స్త్రీలందరి మీద నేరస్థాపన చేస్తారు. నోహు కొడుకులు ఆ తరం ఉన్న యవనస్తులందరి మీద నేరస్థాపన చేస్తారు. నోహు కోడళ్ళు ఆ తరం కోడలందరి సంగతి చూస్తారు. గుర్తుపెట్టుకోండి. మీకేమర్థం? ఒక్క ఫ్యామిలీ ప్రపంచానికి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా నిలబడుతుంది. చూడండి, దేవా వీళ్ళు ఏ విషయంలో వీళ్ళని జడ్జి చేస్తావు? నోహు అంటట, మాలాంటి వైరాగ్యం వీళ్ళకుందా? ఈ పురుషులందరి మీద నేరస్థాపన చేయడానికి ఆ రోజు నోహు నిలబడతాడట. ఆ రోజు నోహు భార్య నిలబడుతుంది. ఈ స్త్రీల వీళ్ళకి ఎంతసేపు సంసారం సంపాదన దాపరికాలు వీళ్ళ లక్ష్యాలు ఇవే తప్ప ఎప్పుడైనా నీ సువార్త భారం వీళ్ళకుందా? సంసారం చేసిన ప్రతి తల్లిని ఆ రోజు నోహు భార్య నిలదీసి కడిగిపడేస్తుందట. ఏం వైరాగ్యం ఉంది చెప్పండి? వస్తారు, చర్చలు ఏమైనా ఉంటారా తినంగా, ఏమైనా వింటారా తినంగా, ఏమైనా నేర్చుకుంటారు ప్రభువుల్లో? ఇప్పుడు నేర్చుకున్నారు, ఏదైనా వినబడుతుంది, వినబడిన వాళ్ళు ఏదైనా ఒక బాధ్యతగా వ్యవహరిస్తారా? అటు కుటుంబానికి తినంగా ఉండరు, ఇటు సంఘానికి తినంగా ఉండరు. వీళ్ళు ఏం వ్యవహరిస్తున్నారు ప్రభు అని ఆ రోజు కమాండ్ చేసి జడ్జిమెంట్ మనకు వ్యతిరేకంగా ఇమ్మని నోహు భార్య అడగదనుకుంటున్నారా? మేము స్త్రీలము, ప్రతి దిక్కున మమ్మల్ని గౌరవిస్తారు అనుకోకండి. గుర్తుపెట్టుకోండి, బస్సులో గౌరవిస్తారేమో. మేము స్త్రీలు మాకు ప్రతి దిక్కున పెద్దపేట వేస్తారనుకోండి. ఒకవేళ ప్రతి దిక్కున పెద్దపేట వేయొచ్చేమో, కానీ జడ్జిమెంట్లో స్త్రీలని పురుషులను కూడా దేవుడు ఒకలాగే చెప్పండి చూస్తా. నోహు భార్య నేరస్థాపన చేస్తారు, నోహు కోడలు నేరస్థాపన చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు, వారు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? ఇదిగో ప్రభువా, నా భర్త ఏది చెప్తే తలదించాను నేను. నా భర్త ఒక మాట, నా ఒక మాట కాదు. నా కోడలు అంటారు, మా మాంగారు ఏది చెప్పారో తలదించాం మేము. మా భర్తలు ఏ పని చేస్తున్నారు మేము ఆ పని చేస్తాం. ఆ కొడుకులందరూ నేరస్థాపన చేస్తారు. మా నాన్న అమ్మ చెప్పిన మాటలు మేము వింటూ తలదించామని ఆ రోజు నేరస్థాపన చేస్తారు. చేయరనుకుంటున్నారా? కొడుకులు కోడళ్ళు ఒకటైన తర్వాత తండ్రులండ్రులు అన్నారట, మీరు మాకు అడ్డు అయిపోయారు, మీరు ఏరేగా ఉంటారా అన్నారంట. ఏమడ్డు అయిపోయారో? మీరు ఏరేగా ఉంటారా అని అడిగారట. నేను అడుగుతున్నాను, వాళ్ళు ఏరేగా ఉంటే అసలు నేను ఏరేగా చిన్నప్పుడే బిడేస్తే కాగితాలు ఎత్తుకుంటూ తిరుగుతూ, నేను చిన్నప్పుడే బిడేసింది అనవసరంగా వదిలేశారు నిన్ను. కొత్తగా కోళ్ళు వచ్చే సమయానికి వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కొత్తగా కోళ్ళు వచ్చే సమయానికి ఆ తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి వాళ్ళకి ఎంత ఇబ్బందో, వాళ్ళు ఉండడానికి ఎంత ఇబ్బంది పడిపోతారో, ఎంత నసుకుతూ బాధపడతారు. నోహు కోడళ్ళు, నోహు యొక్క భార్య, అత్తా కోడళ్ళు ఎలా కలిసి ఉన్నారంటే నాకు చిత్రంగా ఉంటుంది. అడుగుతున్నాను, అత్తా కోళ్ళు కొట్టుకొని అత్తా కోళ్ళు ఎవరున్నారు చూపించండి, ఉంటారా? వందనాలు అత్తగారు అంటారు, పక్కెళ్ళి చచ్చిపోతున్నాను దీంతో అంటారా అంటారా చెప్పండి? బాగున్న తల్లి భోంచేసేవే అని అడుగుతుంది వాళ్ళ అత్త వాళ్ళ కోడని. చేశాను అత్తయ్య గారు, మీరు అని ఎంత నైస్గా మాట్లాడుకుంటారు బయట. పక్కెళ్ళక అంటుంది కోడలు, ఏమని చెప్పినా చచ్చిపోతాను దీంతో పడలేక. ఆ కోడని చూసి అత్తగారు అంటది, ఏమని చెప్పినా పనికి మళ్ళీ అనవసరంగా చేసుకున్నాను దీన్ని. ఆ రోజు మాకు కొత్తగా కనబడింది, ఇంకా మంచి సంబంధాలు వద్దును మాకు, ఆ కూర వేసుకుపోయావా అంటారట. ఇలాంటి దరిద్రాలు అన్నీ ఉంటాయి ఫ్యామిలీస్లో. అడుగుతున్నాను, మదర్స్ డే అనగానే ఫేస్బుక్లో కామెంట్ పెట్టేసి హ్యాపీ మదర్స్ డే అని ఎవరైతే కొడుకులో చెప్పాడు కాదు, నీ భార్య మీ అమ్మ కలిసి ఉండే వైరాగ్యం నువ్వు చూడగలుగుతున్నావా? మళ్ళీ అడుగుతున్నాను నేను ఒక మాట, నీ భార్యని మీ అమ్మ ఎవరైతే ఉన్నారో కూతురులాగా చూడగలదా? కానీ అలాంటి అమ్మకు చెప్తావు నువ్వేమని చెప్పండి? హ్యాపీ మదర్స్ డే అమ్మ అని. నేను అడుగుతున్నాను, నీ భార్య ఎవరైతే ఉందో ఆ భార్య ఎవరైతే నీ తల్లి ఉందో నీ తల్లిని వాళ్ళ అమ్మలాగా ఫీల్ అవ్వగలదా? అలా డోలు చెప్తావు నువ్వేమని చెప్పండి? మళ్ళీ వాళ్ళు తిరగబడిపోతారు, ఎందుకు వచ్చిన గొడవ. మీరు ఎక్కడ చూడండి వాళ్ళ వైరాగ్యం చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది, ఎక్కడ చూడండి వాళ్ళు నిలబడిన విధానం చూస్తుంటే మనకు చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. పైగా వాళ్ళ ప్రకటనట బాగా వినండి, వాళ్ళ ప్రకటనట ఇప్పుడు కొత్తగా వాడకట్టమని, ఇప్పుడు కొత్తగా జలప్రలయం వస్తుందని చెప్పిన ప్రాజెక్ట్ ఏం కాదట. అంటే ఇప్పుడు జలప్రలయం జరగబోతుంది, ప్రమాదం జరగబోతుందని ఇప్పుడు కొత్తగా చెబుతున్నది ఏం కాదంట. సుమారు 2-3 తరాల నుంచి చెబుతూనే ఉన్నాడు దేవుడు. ఏ 2-3 తరాల నుంచి చెప్తున్నాడు? ఆనోకు తరంలో చెప్పాడు, మెతూసల తరంలో చెప్పాడు,
లెమేకు తరంలో చెప్పాడు. ఎన్ని తరాలు? సుమారు 3 తరాల నుంచి ప్రమాదం రాబోతుంది అని చెప్పాడు. జలప్రలయం వస్తుందని నోహు ఒక్కడికే కాదు, చెప్పండి, నోహు ఒక్కడికే కాదు, 3 తరాల ముందు నుంచి చెప్తున్నాడట. ఈరోజు మనం కూడా చెప్తుంటాం కదండి, మన పెద్దలు చెప్పారు ఏమని? రాకడ వస్తుందని. మన ముందు ఉన్న వాళ్ళు చెప్పారు ఏమని? రాకడ వస్తుందని. అంతకుముందు ఉన్న వాళ్ళు చెప్పారు ఏమని? రాకడ వస్తుందని. అలా చెబుతారని రోజుకి మనం ఎలా అలవాటు అయిపోయాం? అలాగే చెప్తారులే. మన పెద్దోళ్ళు చెప్పారు ఏమని? రాకడ వస్తుందని. తర్వాత వాళ్ళు చెప్పారు రాకడ వస్తుందని. మన ముందున్న వాళ్ళు చెప్పారు రాకడ వస్తుందని. ఇప్పుడు మనం అడుగుతున్నాం, ఇప్పుడు నేను రాకడ ప్రసంగం చెప్తాం, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? చాలా కాలం నుంచి చెప్తున్నారు రాకడ వస్తుందని. వస్తుంది, బట్ ఇప్పుడు కాదు. వస్తుంది కానీ ఇప్పుడు కాదు. ఇలాంటి నిర్లక్ష్యం ఉంటుంది ఉండదా? కానీ వాళ్ళకి లేదంట. వాళ్ళకి ఎందుకు ఆ నిర్లక్ష్యం లేదంటే వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారు. హానోకు కాలంలో చెప్పాడు జలప్రలయం వస్తుందని. మెతూసల కాలంలో కొనసాగించాడు జలప్రలయం వస్తుందని. మెతూసల దగ్గర నుంచి కొనసాగించాడు లెమేకు వరకు జలప్రలయం వస్తుందని. ఇది వస్తుందని వాళ్ళ పితరుల కాలం నేను తెలుసట. వాళ్ళకి తెలుసన్న సంగతి మనకెలా తెలుసు అంటే, ఆ యోధ చెప్తాడుగా, 7వ వాడైన ఆనోకు మొదలుకొని ఈ ప్రమాదాన్ని గురించి ఆ ఆనోకు అందరికన్నా ముందుగా ప్రవచనం చెప్పాడట. జలప్రలయం వస్తుందో, జలప్రలయం వస్తుందో, జలప్రలయం వస్తుందని. అంటే నోహు ఒక్కడే కాదు, ఆ తరంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ కుటుంబం ముందే ప్రకటన చేసుకుంటూ వచ్చారట. జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తుందని చెప్పుకుంటూ జలప్రలయం వస్తుందని అలా చెప్పుకుంటూ ఆనోకు చచ్చిపోయాడు. అదే ఎత్తివేయబడ్డాడు. జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తుందని జలప్రలయం కొంచెం దినాల ముందు మెతుసల వెళ్ళిపోయాడు. జలప్రలయం వస్తుందని చెబుతూ లెమేకు వెళ్ళిపోయాడు. జలప్రలయం వస్తుందని వీళ్ళందరూ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే సువార్త మళ్ళీ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు చెప్పండి? నోహు కుటుంబం చెప్పాలి. ఇప్పుడు నమ్మడానికి వాళ్ళకి ఆధారం ఏముంది? ఆ రోజుల్లో వాళ్ళు నమ్మడానికి వాళ్ళకి ఆధారాలు ఏమున్నాయి? వాళ్ళ కళ్ళ ముందు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏం ఆధారాలు ఉన్నాయంటే, అప్పటికి ఏదైనా తోట ఇంకా ఉందా లేదా? వాళ్ళ కళ్ళ ముందు అప్పటికి ఏదైనా తోట ఉంది. జలప్రలయం వచ్చి వెళ్ళిపోయే వరకు ఏదైనా తోట పోద్దా? ఏదైనా తోట ఇంకా ఉంది. వాళ్ళ కళ్ళ ముందు ఏదైనా తోటే కాదు, వాళ్ళ కళ్ళ ముందు గొప్ప సాక్ష్యం ఉంది. సాక్ష్యం ఏంటి చెప్పినా, వాళ్ళ పితరుడు ఏ వార్త, ఇప్పుడు మేము ఏ సువార్త అయితే చెప్తున్నామో ఈ సువార్త చెబుతుండగానే ఒక రికార్డు ఉంది వాళ్ళ కళ్ళ ముందు. ఇదే సువార్త చెబుతుండగా మా పితరుడైన ఆనోకు, చెప్పండి, చూస్తుండగా ఎత్తివేయబడ్డాడు, కొనుపోబడ్డాడు. అంటే కళ్ళ ముందు అద్భుతం ఉంది, కళ్ళ ముందు ఏదైనా తోట ఉంది. ఇంకా కళ్ళ ముందు వాళ్ళకి ఏముందంటే, వాళ్ళ చేతులతో చేసుకుంటున్నా, చెప్పండి, వాడుంది. ఇన్ని ఆధారాలు ఉంటే ఆ సమాజం అందట, బాగా వినండి, ఇన్ని ఆధారాలు ఉంటే ఆ సమాజం అందంట, మీరు చెబుతున్నది ఎందుకు నమ్మాలనిపించట్లేరా అన్నారంట. ఊరు ఆనోకు ఎత్తుకోబడ్డాడు రా, ఆనోకు ఎత్తివేయబడ్డాడంటే అదేలే, ఆయన నమ్మాలనిపించట్లేదురా. ఏదైనా తోట ఉందరా, దేవుడి నాటిన తోట, ఇంకా ఆ తోటను తీసేయలేదు, అదేలే తోట ఉందిలే, కానీ ఇంకా ఏదో, చెప్పండి, నమ్మలేకపోతున్నాం. ఈరోజు కూడా మనం రాకడ కోసం చెప్తుంటే, ఇన్ని రాకడ సందర్భాలు చెప్తుంటే ఎన్ని ఆధారాలు లేవండి? యేసుప్రభు ఖాళీ సమాధి లేదా? అపోస్తుల సమాధులు లేవా? యెరూషలేం పట్టణం లేదా? బైబుల్ లేదా? భక్తుల సమాధులు లేవా? భక్తుల హతసాక్ష్యాలు లేవా? చరిత్ర లేదా? యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయాడన్న దాఖలాలు లేవా? ఇన్ని ఉన్నా కానీ, ఎంత వినిపించినా కానీ ఏమనిపిస్తారో తెలుసా? అది ఇవన్నీ నిజాలే కానీ ఎందుకు ఇంక రాకడా, చెప్పండి, జరగదనిపిస్తుంది. కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు ఉన్నా రాకడ జరగట్లేదు, రాకడ ఇంకా జరగదని మనం ఎలాగైతే నిర్లక్ష్యంగా ఉన్నామో, ఆ తరం కూడా అలాగే నిర్లక్ష్యంగా ఉండి ఓకే కానీ ఎందుకో మాకు ఇంకా, చెప్పండి, జరుగుతుందని నమ్మకం లేదు. ఈరోజు కూడా మీరు చూడండి, మనం ఎలాగైతే చెప్తున్నాం, ముందు తరం వాళ్ళు ఇదే చెప్పారు వెళ్ళిపోయారు, తర్వాత తరం వాళ్ళు కూడా ఇదే చెప్పారు వెళ్ళిపోయారు, అంతకుముందు తరం ఉన్న వాళ్ళు కూడా ఎలా చెప్పారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు, యేసుప్రభు 2వ రాకడలో వచ్చేస్తారని. ఏమో ఆయన వస్తాడు లేదో తెలియదు కానీ ఇంకా లైఫ్ ఉంది, ఏదో జరిగిపోద్దని ఇప్పుడే జీవితాన్ని పాడు చేసుకోవడం అవసరమా అనే డైలాగులు లేవు సమాజంలో, చెప్పండి. అందుకే సామెతలు చెప్పిన కాస్త వెలుగుండగానే, చెప్పండి, ఏదో చక్కబెట్టేస్తారు అటు మరి, కాస్త ఓపుకుండగానే, చెప్పండి, వెనకాల వేసేస్తారట. వేసి అని అడుగుతాను, రాళ్ళు వేసేసుకోండి, వెలిగెట్టేసుకోండి, దీపాలు పెట్టేసుకోండి, ఎన్ని ఎట్టేసుకుంటారు పెట్టేసుకోండి, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్కరోజు ఖచ్చితంగా రాకడ జరుగుద్ది. అంత బలంగా నమ్మాలంటే నోహు కుటుంబం అంత బలంగా నమ్మింది. వాళ్ళ ముందున్న 3 తరాల్లో వాళ్ళు చెప్పింది జరగకపోయినా, ఇప్పుడు వీళ్ళ తరం వచ్చేసరికి మేము చెప్పింది జరుగుద్దనడానికి తోట ఆధారం కాదు, మిగిలిన ఆధారం కాదు, దేవుడు ఉన్నాడనడానికి ఆధారం, ఆయన కార్యాలు జరుగుతాయనడానికి ఆధారం అవ్వచ్చేమో కానీ ఆ చెబుతున్నది ఈ తరంలోనే జరిగిపోద్దనడానికి ఆధారం ఏంటంటే ఒకటే ఒకటి ఆధారం,
విశ్వాసమే ఆధారం. వాళ్ళు నమ్ముతున్న విశ్వాసమే ఆధారం. ఆ విశ్వాసాన్ని బట్టి చెబుతున్నారు. వాళ్ళు ఎన్నో మాట్లాడుకుని ఇలా అన్నారు. ఎన్ని విషయాలు. అమ్మా, ఒక విషయం చెప్పాలమ్మా, మనం మామితో కలిసి జీవించాలి. మామయ్య గారు ఎవరున్నారు? కోడలు చెప్తుంది. ఈవిడేమో కోడల్ని మోటివేట్ చేస్తుంది, ఆయనేమో కొడుకుల్ని మోటివేట్ చేస్తారు, లేదా ఈ పెద్దలు ఇరువురు కలిసి ఆ పిల్లల్ని మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళందరూ కలిసి ఒక ఐక్యతతో ఒక పెద్ద వాడను కట్టారు. కుటుంబంలో ఐక్యత లేకపోతే ఏమవుతుంది చెప్పండి? వాడ కాదు కదా చెప్పండి, సీపురు పుల్ల కూడా కదులుతుందా? కుటుంబంలో ఐక్యత లేకపోతే ఏమవుద్ది? అమ్మదో ఒక మాట, కొడుకుదో ఒక మాట, కూతురుదో ఒక మాట, తండ్రిదో ఒక మాట, కొడుకుదో ఒక మాట. వాళ్ళు అలాగంటే వీళ్ళు ఎలాగని, వీళ్ళు ఎలాగంటే అలాగని. ఎవరికి వాళ్ళే మాట పసుకోకపోతే జరిగే పనులు జరుగుతాయా? యూనిటీ లేకుండా వీళ్ళు వాడ కట్టగలరా? భర్త మాట భార్య ఉంది కనుక, భార్య మాట పిల్లలు విన్నారు కనుక, పిల్లల మాట కోడలు విన్నారు కనుక, ఒకరి మాట ఒకరిట్టినారు కనుక, యూనిటీగా అందరూ కలిసి ఉన్న కనుక అంత పెద్ద ప్రాజెక్ట్ని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు చెప్పండి, 100 ఏళ్ళు కలిసి కట్టగలిగారంటే వాళ్ళు ఒకరి మాటను ఒకరు గౌరవిస్తారు. ఒకరి మాటను ఒకరు గౌరవిస్తారు. వాళ్ళు ఒకరి మాటను ఒకరు గౌరవించుకోకుండా అలా ఉంటే అనుకున్న సమయానికి జలప్రలయం వస్తే అందరితో పాటు ఎవరు పోతారు చెప్పండి? వీళ్ళు కూడా పోతారు. నేను ముగిస్తున్నాను. కేవలం గుర్తుపెట్టుకో, కేవలం ఒకరిద్దరుంటేనే కుటుంబంలో ఆ కుటుంబం ఎత్తపడదండి. కుటుంబం అంతా యూనిటీగా ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఉండాలి. తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి, పిల్లలు ఉండాలి, కోడళ్ళు ఉండాలి, కొడుకులు ఉండాలి, అందరూ కలిసి ఉండాలి. ఎక్కడ ఉండాలంటే సంఘం అనే వాడన కట్టే పనిలో ఉండాలి. ఈ పని ఉండదు మనకి. వదిలితే చాలు, తుపాకీ దెబ్బ కనబడకుండా పారిపోతారు అంతే. ఇలా వదిలితే చాలు, ఇంకా వాళ్ళకే భార్య ఉన్నట్టు, వాళ్ళకే పిల్లలు ఉన్నట్టు, వాళ్ళకే భర్త ఉన్నట్టు, ఇక జేమ్స్ గడికి పని పడలేదు, ఇంక ఖాళీగా తిరుగుతున్నాడు అన్నట్టు మమ్మల్ని అలా ఒంటరి గుళ్ళు వెళ్ళిపోతాడండి. ఈ మనిషి ఉన్నాడా 70 సార్లు పోతాడు. ఇది ఒక ప్రాజెక్ట్. మళ్ళీ చెప్తాను, ఇది ఒక ప్రాజెక్ట్. ఈ మనిషి అంటే ఎవరు అనుకుంటున్నారు? అదే నడుతున్నాను. ఎక్కడ మీరు చూడండి, బాధ్యతలు నడుతున్నాను. మనకి పడకపోతే మనం కట్టుకోగలమా చెప్పండి? ఈరోజు అత్త అంటే కోడలకు పడదు, కోడలంటే అత్తకు పడదు, కొడుకులంటే తండ్రులకు పడదు, తండ్రులంటే కొడుకులు పడదు. ఇప్పుడు కుటుంబాల సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం అందరం కుటుంబంగా ఏర్పడ్డాం, ఇక్కడ కూర్చున్నాం. ఇది కూడా ఒక సంఘం. ఈ సంఘం అనే వాడను మనం కట్టుకుంటున్నాం. నేడో రేపో యేసుక్రీస్తు వారు వస్తే మీరు ఎక్కడెక్కడుంటే ఎత్తబడతారు లేదో నేను గ్యారంటీ చెప్పలేను, కానీ నాకు తెలిసిన బైబిల్ పరిధిలో నేను చెప్పగలను. ఎక్కడుంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని చెప్పండి ఎత్తి పట్టుకుంటాడు. ఖచ్చితంగా ఇక్కడ ఉంటే ఎత్తి పట్టుకుంటాడు. అందుకే ఆ తరం అన్నాదట. 8వ అధ్యాయంలో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు చూడండి. 8వ అధ్యాయం 20 వచనం చూడండి. ముగించుకుంది 8వ అధ్యాయం 20 వచనం. పవిత్ర పశువులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించున్నాడు. దేవునికి మళ్ళీ వర్షిప్ చేస్తున్నాడు. దేవునికి గొప్ప అర్పణలు అర్పిస్తున్నాడు. ఇలాంటి స్థితికి వచ్చి ఆ బలిపేట మీద గొప్ప అర్పణ నావు అంత ప్రశాంతంగా ఇవ్వగలుగుతున్నాడంటే ఆయన వెనకాల ఎవరున్నారు చెప్పండి? ఒక ప్రశాంతమైన కుటుంబం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రశాంతమైన కుటుంబం ఉంది. మంచి భార్య ఉంది, మంచి పిల్లలు ఉన్నారు, మాట వినే వ్యక్తులు ఉన్నారు. ఆయన తుమ్మితే తుమ్ముతారు, దొగ్గితే దొగ్గుతారు, ఆయన నిలబడితే నిలబడతారు, ఆయన ఏం చేస్తారు అదే చేస్తారు. నా భార్య బహుశా ఇలా అంటదేమో, మీ ఇష్టమే నా ఇష్టం అండి, మీ దర్శనమే నా దర్శనం అండి, మీరు ఏది చేయమంటే నేను అదే చేస్తానండి అని చెబుతుంది. ఇవాళ నేను చర్చికి రానండి అందో. ఏ అంటే చీర కొనమని కొన్నారా అందో. గుర్తుపెట్టుకో, కేవలం డ్రెస్సుల కోసం చర్చిలు మానేసి వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? కేవలం చిన్న చిన్న గొడవలు పెట్టుకుని చర్చిలు ఎగ్గొట్టేసే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అడుగుతున్నాను. సంఘము, రక్షణ, వాడ, అది ఇలాంటి బాధ్యత ఒకటి ఉండాలి. మనం కలిసికట్టుగా లేకపోతే ఈ బీటలు మన కుటుంబానికే పడ్డం కాదు, మన కలుపుగోలుతనం లేకపోతే ఈ ఎఫెక్ట్ ఎక్కడ తగులుతుంది చెప్పండి? సంఘానికి కూడా తగులుతుందన్న బాధ్యత ఉన్న కుటుంబాలు ఈరోజు లేవు. బాధ్యత ఉన్న కుటుంబాలు లేవు. మీరు గొడవలు పెట్టుకుంటే అది సంఘానికి మంచిదా చెప్పండి? భార్య భర్తలుగా
మీరు ఒకరు దేశం పెంచుకుంటే అది సంఘానికి మంచిది చెప్పండి. కొన్ని కుటుంబాలు కలిస్తేనే కదా సంఘం, కొన్ని కుటుంబాలు కలిస్తేనే సంఘం. మీరు ఒకరికొకరు మాట వినకపోతే, ఒకరికొకరు రక్షణ అనుభవం లేకపోతే, ఒకరికొకరు వాక్యం అనుభవం లేకపోతే, రేపొద్దున మీరు కుటుంబంగా సంఘానికి ఏమి మేలుకరంగా ఉండగలరు చెప్పండి. అందుకే నా కుటుంబం నీకు నాకు అందరికీ చెప్తుంది, అందరి మీద తీర్పు తీరుస్తారట. ఆ 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఎంత మంచి మాట రాస్తున్నాడు చూడండి. ఆ మాట చదువుతుంటే భయం వేస్తుంది. త్వరగా ముగించుకుందాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని అడుగుతాను. నోవహు అంత సక్సెస్ అయ్యాడంటే వెనకాల ఎవరున్నారు చెప్పండి? మాటినే భార్య ఉంది. నోవహు కుటుంబం అంత బాగా దేవుళ్ళో విజయాన్ని సాధించగలిగారంటే ఆ కుటుంబంలో నోవహు తర్వాత అంత కీలక పాత్ర పోషించింది ఎవరు చెప్పండి? ఒక మంచి మదర్ ఉంది ఆ పిల్లలకి, ఎవరు చెప్పండి? నోవహు భార్య. ఆవిడంత క్రియాశీలకంగా లేకపోతే దేవుని కార్యక్రమాలు జరగవంటే జరగవు, ఖచ్చితంగా జరగవు. ఎందుకంటే మీరు గమనించండి, లోతు బాగున్నాడు, లోతు భార్య కలిసి వచ్చిందా? ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి పోరంబోకు పనులు చేయించింది. లోతు బాగున్నాడు, లోతు భార్య కలిసి రాకపోయేసరికి లోతు కుటుంబం ఏమైపోయింది? నవ్వులు పాలైపోయింది, దిక్కులేని కుటుంబం అయిపోయింది. చివరికి తలో దిక్కుని చెదిరిపోయారు. ఈ రోజుకి సిగ్గుపడే అంత నిందలు తెచ్చుకుని చెప్పండి కుటుంబం మీద వేసుకున్నారు. నేను అనుకుంటున్నాను, నోవహు భార్య నోవహు దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది. నోవహు భార్య ప్లేస్లో లోతు భార్య ఉంటే ఏమవుతుంది చెప్పండి? వాడాలేదు గీడాలేదు చెప్పండి. తర్వాత చూద్దాం. పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు, ముందు ఆ గొడవ చూడండి. మీకు అన్ని వాళ్ళ ప్రాజెక్టులు అందా అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మనిషి చెప్పిన మాట వింటదా? చెప్పిన మాట ఎందో. ఎందుకంటే అదో రకమైన పొగర ఆ మనిషికి. నువ్వు ఎనిదిరిగి చూడొద్దంటే చెప్పండి, చూస్తే ఏమవుద్దట అన్నట్టు చూస్తుందట. అదో వంకర మనిషి, అదో రకం అడుగుతాను. నోవహు దగ్గర ఇంత సక్సెస్ మనం చూడగలిగామంటే ఆయన నవ్వుతుంది, ఆయన ఏడుస్తే ఏడుస్తుంది, ఆయన దిగేలుగుంటుంది, ఆయన సంతోషంగా ఉంటే సంతోషంగా ఉంటుంది. ఆయన సంతోషాన్ని ఎప్పుడు కోరుకోవడానికి, తన లైఫ్ని పెట్టుబడిగా పెట్టడానికి ఏమాత్రం వెనకడదు. 400 సంవత్సరాలు ఎప్పుడు కూడా నాకు తెలిసి బుర్ర ఉండదు. ఏంటి ఇంకా పిల్లలు పుట్టట్లేదు ఏంటండి? ఎప్పుడైనా బుర్ర తిన్నదా? కానీ బైబిల్లో ఆవిడ బుర్ర తినేసింది తెలుసా? ఆ యాకోబు గారి భార్య. అందుకే ఆవిడ పేరు ఏం పేరు? రాహేల్. పిల్లల్ని ఇస్తావా చచ్చిపోమంటావా? పిల్లల్ని ఇస్తావా చచ్చిపోమంటావా? ఎవడన్నా ఉంటా అందరూ చచ్చిపో అందరు. మొన్న ఒక వీడియో చూసాను నేను. ఆ వీడియో చూసిన బలైనా వచ్చింది నాకు. ఈసారి గొడవలు అన్నప్పుడు అలా అనిపిస్తుంది. ఆ వీడియోలో ఏమంటారంటే ఒకడు వచ్చి బెదిరిస్తాడు. వాళ్ళ వైఫ్ని పట్టుకుని ఇలా పీక మీద కత్తెట్టి వాళ్ళ వైఫ్ని పట్టుకుని అక్కడ ఉంటాడు. వాళ్ళ వైఫ్ని పట్టుకుంటాడు విలన్ వచ్చి, ఏదో డాక్యుమెంటరీ, హాలీవుడ్ డాక్యుమెంటరీ. అక్కడ ఉంటాడు. వీడు వచ్చి తన వైఫ్ని పట్టుకుని, రేయ్ మర్యాదగా డబ్బు ఇచ్చాయి, డబ్బు ఇవ్వకపోతే ఈయన చంపేస్తాను అన్నాడు. అప్పుడు ఆడన్నాడు, చంపే ఇంకో దాన్ని చేసుకుంటా అన్నాడు. నడుతున్నాడు. మీకు ఏమర్థం అవుతుంది? ఇలా ఉండకూడదు. ఇది పోతే బాగుండని ఎప్పుడు ఏ భర్త చెప్పండి భార్య కోసం అనుకోకూడదు. తను ఉండాలి, నాతో తిరగాలి, నాతో పాటు అనేక విషయాల్లో కలగజేసుకోవాలి, నా కుటుంబానికి సంరక్షణగా ఉండాలి, నా దేవుడిని కళలో పండించడంలో నాతో పాటు తను కూడా నా కళలను చెప్పండి పండించుకోవాలి. అవి నాతో పాటు పరిగెట్టాలి, నా భారాలన్నీ ఎత్తుకోవాలి. నా ప్రతి పరిస్థితుల్లో మీరు నవ్వుతే నవ్వుతాను, ఏడుస్తే ఏడుస్తాను, మీరు ఎలా ఉంటే అలా ఉంటానని చెప్పే చక్కటి తల్లులు కావాలి స్త్రీలలో. అలాంటి తల్లి క్రియాశీలకంగా పనిచేస్తుంది కాబట్టే తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం కట్టున్నాడు చెప్పండి? ఎల్ఎల్సి పాలసీ కట్టడం లేదు అక్కడ. తన ఇంటి వారి రక్షణ కొరకు లైఫ్ ఇన్సూరెన్స్ తయారు చేశాడు. పెద్దది, పోతే 50 లక్షలు వస్తాయట, అది కట్టలేదు అక్కడ. తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం ప్లాన్ చేశాడు చెప్పండి? హెల్త్ కార్డులు తీసుకోలేదు, ఏమైనా బ్యాంకింగ్ డిపాజిట్లో ఫిక్స్డ్ డిపాజిట్ లేదు. ఒకవేళ ఉంటే వేస్తాడు లేదో నాకు తెలియదు, కానీ మరి ఏం కేర్ తీసుకున్నారో ఇంటి పట్ల అంటే, డబ్బునా లేకపోయినా, పేరున్నా లేకపోయినా, నా ఇంటి వారికి సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే వాళ్ళకి రక్షణ జీవితం ఉందా లేదా, అది మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నాడు. వాక్యం వింటున్నావా అని అడుగుతాడు, నేర్చుకుంటున్నావా అని అడుగుతాడు, ప్రేయర్ చేసుకున్నావా భోజనం చేస్తున్నప్పుడు అడుగుతాడు, ప్రతీదీ కేర్ తీసుకుంటాడు. ఆవిడ కూడా అడుగుతుంది, ఏమండి ఈరోజు ఎందుకు బిజీగా ఉన్నారులో ఉంది, ప్రేయర్ చేసుకున్నారా అని అడుగుతాడు. కానీ కొంతమంది అలా ఉన్నారా, ఇవాళ ప్రార్థన మానేద్దాం అన్నారంట. అంటే ఫంక్షన్ జరుగుతుంది కదా అన్నారట.
అడుగుతున్నాను. ఇలాంటి దంపతులను చూస్తుంటే చిక్కిపోద్దని నాకు మళ్ళీ చెప్తున్నాను. దేవుడు 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 ఆయన హల్లెలూయా అంటే నువ్వు హల్లెలూయా అనాలి, ఆమెను అనకూడదు, గుర్తుపెట్టుకో. ఆమెనంటే నువ్వు ఆమెను అనాలి. ఇలాంటి మదర్స్ స్త్రీలలో ఎక్కడైతే ఉంటారో ఆ ఫ్యామిలీలు భలే ఉంటాయండి. దేవుడిని అంటున్నాను, ఇలాంటి ఆవిడ వెనకాల ఒక ఆవిడ ఉంటే, ఒక ఆవిడ చాలండి, వెనకాల ఒక ఆవిడ ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, ఆ వెనకాల అలాంటి తల్లులు ఒకరుంటే దేవుడు 100 ఏళ్ళ ప్రాజెక్ట్ కాదు 1000 ఏళ్ళ ప్రాజెక్ట్ అప్పగించిన చెప్పండి సక్సెస్ఫుల్గా చేయలేమా? 1000 ఏళ్ళ ప్రాజెక్ట్ అయినా మనకు ఆయుష్నిచ్చి, మనకు 1000 ఏళ్ళ ఆయుష్నిచ్చారే, జేమ్స్ నిన్ను ఇది చేయమంటున్నారు అంటే 1000 ఏళ్ళ ప్రాజెక్ట్ ఇచ్చినా ఖచ్చితంగా చేయగలిగినందుకు నాకు సపోర్ట్ ఉంది వెనకాల. నాకు బాధపడితే నన్ను వాదాచే సపోర్ట్ ఉంది, నేను ఏడిస్తే నాతో ఏడ్చే సపోర్ట్ ఉంది, నాకుంది. ఇలాంటి తల్లులు కావాలి, ఇలాంటి తల్లులు కావాలి, ఇలాంటి తల్లులు తెర మీదకి రావాలి. కేవలం మదర్స్ డే నాడు కేవలం తల్లులందరికీ ఒక ట్యాగ్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చడం కాదు. మదర్స్ డే అంటే నేనేంటి చెప్తున్నా, బెస్ట్ మదర్స్ డే ఏదైనా ఉంది అంటే దేవుని కొరకు మీరు ఏ రోజైతే నూతనంగా జన్మిస్తారో ఆ రోజే మీ లైఫ్లో మంచి తల్లుల రోజు గుర్తుపెట్టుకో. ఈ బాప్టిజం రోజు గుర్తుపెట్టుకో. ఏ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని మార్చుకున్నావో రాసి పెట్టుకో, ఒక తెల్ల పేపర్ తీసుకొని. బాప్టిజానికి ముందు ఎంత వికారంగా ఉండేదానివో, బాప్టిజం తర్వాత నీ ఫ్యామిలీకి ఎంత మేలుకరంగా మారిపోయావో, బాప్టిజానికి ముందు ఎలా ఉండేదానివో, బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుని కార్యాలు ఎంత భారమైన ఎలా భుజం ఎత్తుకుంటున్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకో. అప్పుడు దేవుడు అంటాడు, నిజంగానే తల్లులలో గొప్ప తల్లి ఈమె అంటాడు. మాట్లాడుతూ అంటున్నాడు. ఆ వచనం చదవండి ఒకసారి, ముగించుకుందాం. చదువుదాం. విశ్వాసమును బట్టి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతను లోకం మీద చెప్పండి నేరస్థాపన చేసిన. ఏం చేస్తాడట? అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేయును. గమనించండి, నోహు ఒక్కడే నేరస్థాపన చేస్తాడా? మిగిలిన 7 కూడా నేరస్థాపన చేస్తారు. ఎవరెవరు ఎలా నేరస్థాపన చేస్తారు? పురుషులందరి మీద నోహు నేరస్థాపన చేస్తాడు. యవనస్తులందరి మీద తన కొడుకులు నేరస్థాపన చేస్తారు. భార్యలందరి మీద నోహు భార్య నేరస్థాపన చేస్తుంది. కోడళ్ళందరి మీద చెప్పండి కోడలు నేరస్థాపన చేస్తారు. ఏమని నేరస్థాపన చేస్తారు చెప్పండి? వీళ్ళకి చర్చ్ ఉండదు, సేవ ఉండదు, భారం ఉండదు, రాజ్యం అనే ఒక లెగసీ ఉండదు. వీళ్ళ దేవుని కార్యాలు ఈ పరిచర్యల్లో పరిగెట్టాలన్న ఒక బాధ్యతతో కూడిన విశ్వాసం ఉండదని ఖచ్చితంగా ఆ రోజు మన మొఖాల మీద చేయబెట్టి ఈ మనిషే సంఘానికి వస్తుంది కానీ ఈ మనిషే అని ఖచ్చితంగా ఆ రోజు చెప్పండి నేరస్థాపన నోహు భార్య చేస్తుంది, నోహు కొడుకులు చేస్తారు, నోహు కోడలు చేస్తారు. ఏమని నేరస్థాపన చేస్తారు? 100 ఏళ్ళు నీ ప్రాజెక్ట్ మేము నమ్మకంగా చేశాం ప్రభువా. వీళ్ళు లింగం అని వీళ్ళు బతికేది 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు అప్పుడే సగం జీవితాలు అయిపోయి ఇక 30 ఏళ్ళు కూడా తినంగా ఉండలేకపోతున్నారు ప్రభువా. వీళ్ళు ఏం చేశారని నిత్యత్వాన్ని ఇస్తానంట ప్రభువా. వీళ్ళకి ఏం అర్హత ఉందని నిత్యత్వాన్ని ఇస్తానంట ప్రభు. సంఘానికి వచ్చారంటే 70 గొడవలు ఎట్టుకుని పోతారు వీళ్ళ కుటుంబాలతో. సంఘానికి వచ్చారంటే ఒక్కరిని తీసుకొద్దామన్న బాధ్యత ఉండదు వీళ్ళకి. సంఘానికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఎంత బాగా కట్టుకుంటారనే సంఘానికి కూడా మనం అంత బాగా కట్టాలని ఒక బాధ్యత ఈ కుటుంబానికి లేనప్పుడు వీళ్ళకి ఏం అర్హత ఉందని నువ్వు నిత్యత్వాన్ని ఇస్తావు ప్రవ్వా? ఒక సేవలో కలగజేసుకుంటారా? ఒక సభల్లో కలగజేసుకుంటారా? ఒక శుభవార్తలో కలగజేసుకుంటారా? ఎక్కడుంటారు ప్రభు వీళ్ళు? ఖచ్చితంగా అడుగుతారట. ఆ రోజు అడుగుతారు ఖచ్చితంగా. వాళ్ళు అడిగి మన మీద జలప్రలయానికి ముందు ఆ తరం మీద ఎలాగైతే నేరస్థాపన చేశారో రేపు 2వ రాకడ ప్రళయాలు వస్తే మళ్ళీ ఆ ప్రళయంలోకి ఇలాంటి కుటుంబాలన్నీ తెర మీదకి వచ్చి అంటాయట, వీళ్ళెవ్వరు నిత్యత్వానికి రావద్దు ప్రవ్వా, మా మొర ఆలకించని మన మీద నేరస్థాపన చేస్తారట. ఆ ప్రకటన చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వధింపబడిన వారి ఆత్మలట మన కోసం అట ప్రార్థన చేస్తున్నాయట. అంటే ముందుగా చనిపోయిన వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారట. ఏమని? చూసావా ప్రవ్వా, ఆ పనికి మనం చూసావా, మజ్జిగ తాగేసి మరీ ఊగేస్తున్నాడు చూసేవాడిని. ఈ ప్రసంగాలు మీరు వింటున్నారు లేదో నాకు తెలియదు కానీ నాకు తెలియదు కానీ ముల్లోకాలలో ఏవైతే అదృశ్య ఆత్మలుగా ఉన్నాయో వాళ్ళందరూ మనం ఏం మాట్లాడుకుంటున్నామో దేవదూతతో చెప్పండి తొంగి చూస్తాయట. భూమి మీద ఏం జరుగుతుందో నీతిమంతులు అనీతిమంతులు కూడా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్ చెప్పండి అక్కడికి వెళుతూనే ఉంటుందంట. సత్యం చెబుతారు ప్రభువా, వినరు. వస్తారు ప్రభువా, ఎక్కించుకోరు. ఎన్నోసార్లు బల్లలు గుద్ది చొక్కాలు చింపుకునేలా ప్రసంగాలు చెప్తారు ప్రభువా, ఏది చేయరు ప్రభువా అని. ఆ రోజు ఖచ్చితంగా ఈ కుటుంబాలు మన మీద
నేరస్థాపన చేస్తాయట. నేను ముగిస్తున్నాను. మంచి భర్త ఉన్నాడు, మంచి భార్య నోవహు ఉంది, మంచి కొడుకులు ఉన్నారు, మంచి కోడళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారు కనుకే ఈరోజు ఈ ప్రపంచం చెప్పండి అలా బతుకుంది. ఆ రోజు ఆ కుటుంబం స్టాండింగ్ తీసుకోకపోతే నువ్వు ఉంటావా? నేను ఉంటానా? అసలు నువ్వు నేను అంటే అసలు ఈ స్థలం ఉంటుందా? అసలు కాకినాడ అనే పేరేంటి? అసలు భూమి ఉంటుందా? ఆ రోజు వాళ్ళు ఆ స్టాండింగ్ తీసుకోకపోతే ఒకసారి ఊహించండి, ప్రపంచం ఎలా రన్ అవుతుందో ఒకసారి ఊహించండి. ఒకసారి మీరు గుర్తుపట్టండి, అసలు నోవహు కుటుంబం ఆ స్టాండింగ్ తీసుకోకపోతే నాగరికతని ఎలా చదువుకుందామో ఏమో ఊహించడానికి ఊహలు లేవు. ఏమైపోదామో. ఒక్క కుటుంబం స్టాండింగ్ తీసుకుంటే ప్రపంచాన్ని కాపాడారు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, మన ప్రపంచాన్ని కాపాడొద్దు కానీ చెప్పండి, మన ఈదుల్ని కాపాడదాం, మన ఊరిని కాపాడదాం. పోనీ అన్నీ వదిలేయండి. ఈ వైబ్రేషన్ ఎక్కడి వరకు అయితే వెళ్తుంది, ఈ కాకినాడలో ఈ పరిసర ప్రాంతాల్లో అనేక మందిని చెప్పండి, ఈ కుటుంబాలన్నీ కలిసి ఒక స్టాండింగ్ తీసుకుని ఇక్కడికి వచ్చిన వారు ఖచ్చితంగా పరలోకానికి చెప్పండి అర్హులవుతారన్న ఒక నమ్మకాన్ని ప్రకటిద్దాం. అప్పుడు చెప్పండి, ఆ రోజు మదర్స్ డే కాదు, చెప్పండి రోజు జాయ్ఫుల్ డే ఉంటుంది, మనకి లవ్ ఫీస్ట్ ఉంటుంది. ఆ లవ్ ఫీస్ట్లో పిలుస్తాడు మనల్ని, కుటుంబాలుగా మనల్ని ఆహ్వానిస్తాడు. ఆ రోజు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం అక్కడ కూర్చుంటాం. ఆ రోజు అంటాడు, నమ్మకమైన కుటుంబాలు ప్రభువా. నోవహు కూడా మనకు సాక్ష్యం ఇవ్వచ్చు, అబ్రహాము కుటుంబం కూడా మనకు సాక్ష్యం ఇవ్వచ్చు. నమ్మకమైన బిడ్డల ప్రభువా, వాళ్ళ తరానికి మంచి సేవనం చేసి నీ దగ్గరికి వచ్చిన గొప్ప కుటుంబీకులని దేవుడికి మరొకసారి జ్ఞాపకాల్లోకి తీసుకొస్తారు. అందుకే తల్లులుగా ఎలా ఉండాలో అలా ఉండండి. కరివేపాకు గొడవలు పెట్టుకోకండి ఇంట్లో. గ్యాస్ అయిపోయింది, సర్ఫ్ అయిపోయింది, ఇంకా చెప్పండి, వీళ్ళు కోసం విడిపోతున్నారండి సీరియస్గా. కరివేపాకు గొడవలు పెట్టుకోండి. మీరు క్రైస్తవులు, బయట ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ మీరు క్రైస్తవ బిడ్డలో మీకు ఒక ప్రాజెక్ట్ ఉంది. క్రైస్తవ తండ్రులు ఎలా ఉండాలో అలా ఉండండి, క్రైస్తవ కొడుకులు ఎలా ఉండాలో అలా ఉండండి, క్రైస్తవ కోడళ్ళు ఎలా ఉండాలో అలా ఉండండి. అందరూ మీ ఇంటి వారి రక్షణ కొరకు చెప్పండి ప్రతిదినం ఆలోచన చేయండి. ప్రేయర్ చేసుకుంటున్నారా? బైబిల్ చదువుతున్నారా? ఎలా ఉంటున్నారు? భక్తి జీవితం ఎలా ఉంటుంది చెక్ చేసుకోండి. ఒకరినొకరిని అడగండి, ఈ మధ్య ఎలా ఏంటి ఈ మధ్య ఎలా ఉంటున్నారు? ఒకరినొకరు క్వశ్చన్ చేసుకోండి. వైరాగ్యం పెంచుకోండి. ఒకరి బాధ్యత ఒకరు తీసుకోండి. కుటుంబంగా నిలబడండి. మీరు నిలబడితే సంఘానికి కూడా ఆశీర్వాదకరంగా మారిపోతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.